తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీలో భారీ గోల్మాల్ జరిగింది. ఈ కేసులో తీగలాగితే డొంక కదిలింది. నమ్మలేని నిజాలు బయటకు వస్తున్నాయి. ఈ స్కామ్ లో పెద్ద పెద్ద పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఆసుపత్రి సిబ్బందితో పాటు ప్రజాప్రతినిధుల పిఏల పాత్ర ఉందని తెలుస్తుంది. కేవలం పిఏలే ఉన్నారా లేక ఎమ్మెల్యేల పాత్ర కూడా ఉందా అన్న కోణంలో విచారణ కొనసాగుతుంది. మొత్తం 200 కోట్ల రూపాయల గోల్మాల్ జరిగినట్టు ఓ అంచనా. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. తెలంగాణలో మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఇదైతే సీఎం రిలీఫ్ ఫండ్కు సంబంధించిన కుంభకోణం. దీని వ్యవహారం ఎలా నడిచిందంటే, ఒక ఎగ్జాంపుల్ దొరికినవి ఏంటంటే 2 జిల్లాల్లో, ఒకటి ఖమ్మంలో, ఇంకోటి నల్గొండ మిర్యాలగూడలో. ఖమ్మంలో వినాయక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, అలాగే మిర్యాలగూడ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి. అయితే ఇక్కడ ఏమైందంటే అసలు రోగులు లేరు, రోగులు ఉన్నట్టు సృష్టించారు. అలాగే నకిలీ బిల్లులు సృష్టించి దాదాపుగా డబ్బు నొక్కడానికి ప్రయత్నం చేశారు అనే విషయాలు ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం చేతికి చిక్కాయి. అంటే వడ్డించేవాడు మనవాడై ఉన్నట్లయితే డబ్బు సంపాదించడానికి రకరకాల వ్యవహారాలు చేసి ఎలా డబ్బు నొక్కారన్న అంశానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చు. ఈ కేసుకు సంబంధించి జ్యోతిని, అలాగే లక్ష్మీ ధీరావత్, అలాగే శివ ముగ్గురిపై కేసు బుక్ అయింది. అయితే దీని వ్యవహారం వెనుక ఎవరున్నారు, ఎందుకు ఇలా పాల్పడ్డారు అనే దాని మీద ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుని విచారణ జరుపుతుంది. ఇంకో విషయం ఏంటంటే 2018లో ముందస్తు ఎన్నికలు జరిగాయి, గుర్తుంది కదా. అయితే ఈ ముందస్తు ఎన్నికలకు కొంచెం ముందుగా ఏమైందంటే ఒక పాలసీ, ఇంటర్నల్గా ప్రభుత్వం ఒక పాలసీ తీసుకున్నట్టు అధికారులు, అంటే ఇప్పుడు విచారణ చేస్తున్న అధికారులు అనుమానిస్తున్నారు. అంటే ఏం జరిగిందంటే ఒక్కో అసెంబ్లీ, అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎవరికి చెప్తే వాళ్ళకి 20 మందికి టార్గెట్ చేసుకున్నారన్నమాట. 20 మంది పేర్లు కనుక చెప్పినట్లయితే ఆ 20 మందికి ఎమ్మెల్యే ఎవరికి ఎంత సూచిస్తే అది, ఒక 10 లక్షల నుంచి 15 లక్షల రూపాయల వరకు టార్గెట్ పెట్టుకున్నారు. ఎవరికి? 20 మందికి. ఎమ్మెల్యే సూచించిన ఆ 20 పేర్లు, ఆ 20 పేర్లలో ఎవరికి 10 లక్షలు ఇవ్వాలి, ఎవరికి 15 లక్షలు ఇవ్వాలి అనేది ఎమ్మెల్యే డిసైడ్ చేస్తాడు. కాబట్టి ఆయన సూచించిన పేర్లకు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కింద చెక్కులు పంపిణీ చేశారు. అయితే ఇక్కడ అసలు పేషెంట్ లేడు, ఏ ఆసుపత్రి అనేది లేదు, బిల్లులు లేవు. అయినా అంత డేర్గా వాళ్లకు ఆ ఒక్కొక్క నియోజకవర్గానికి 20 మంది చొప్పున ఎమ్మెల్యే ఎవరికి చెప్తే వాళ్ళకి 10 లక్షలు ఉన్న కేటగిరీ వేరు, 15 లక్షలు ఉన్న కేటగిరీ వేరు, అలా 3000 చెక్కులు పంపిణీ చేసినట్టు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం గుర్తించింది. మనం కనుక చూసుకున్నట్లయితే సీఎం రిలీఫ్ ఫండ్ ఎప్పుడు వాడతారు? ఇప్పుడు పేద ప్రజలకు ఆరోగ్య అవసరాల రీత్యా వాళ్ళ కోసం ఆరోగ్యశ్రీ కార్డు ఉంది ప్రభుత్వ, అంటే కొంచెం 1 లక్ష రూపాయల వరకు వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది ఆ పథకం కింద. అయితే అంతకంటే ఎక్కువ కనుక జరిగితే, దాంట్లో కేవలం 1 లక్ష రూపాయల కంటే ఎక్కువ జరిగితే పేదలకు వచ్చేది కేవలం 50,000 మాత్రమే ఇస్తున్నారు. అంటే ఎమ్మెల్యే రికమెండ్ చేస్తే ఆ ఎమ్మెల్యే ఆ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఇక్కడికి సీఎంఓ ఆఫీస్కు పంపిస్తే అంతా అనాలిసిస్ చేసి పేదలకు ఇచ్చేది కేవలం 1 లక్ష రూపాయల బిల్లు అయితే 50,000 మాత్రమే పే చేస్తున్నారు. కానీ ఇక్కడ సీన్ అలా లేదు. ఎమ్మెల్యే ఇది సపరేట్ స్కీమ్గా పెట్టుకున్నారు. ఎప్పుడు అంటే 2018 ముందస్తు ఎన్నికలకు ముందు ఎవరు సూచిస్తే వాళ్లకు 10 లక్షలు 15 లక్షల రూపాయల చొప్పున అలా మొత్తం ప్రభుత్వ ఖజానాను లూటీ చేసి ఇచ్చారు. దీని వెనుక చాలా పెద్ద, అంటే ఎవరున్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారా, లేకపోతే ఎమ్మెల్యేల పిఏలు ఉన్నారా, ఎమ్మెల్యేల పిఏలతో చేపించారా అన్న అంశాన్ని కూడా వెలికి తీయడానికి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అంటే ఏ ఒక్క రంగాన్ని కూడా విడిచిపెట్టలేదు గత ప్రభుత్వం. అవకాశం దొరికిన ప్రతి చోట కూడా డబ్బు గుంజుకోవడానికి, నొక్కడానికి ప్రయత్నం చేశారని చెప్పుకోవడానికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ స్కామ్ ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. దాదాపుగా 200 కోట్ల రూపాయలు గోల్మాల్ అయినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంకా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెంత జరిగింది ఈ సీఎం రిలీఫ్ ఫండ్ స్కామ్కు సంబంధించిన అంశాలపై కూడా క్షుణ్ణంగా రేవంత్ సర్కార్ పరిశీలిస్తుందని చెప్పవచ్చు. అయితే దీని వెనుక, ఈ
స్కామ్ వెనుక ఎమ్మెల్యేల పిఏలు వాళ్ళ అనుచరులే ఉన్నారా, లేకపోతే బడాబాబుల పేర్లు కూడా ఉన్నాయా, ఎవరి వాటా ఎంత ఉంది అనే, అంటే ముందస్తు ఎన్నికల నేపథ్యంలో వాళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి, వాళ్ళని సంతోషపెట్టడానికి ప్రభుత్వమే ఒక స్కీమ్ లాంటిది క్రియేట్ చేసి కొంత డబ్బు ఇచ్చినట్టు కూడా ప్రచారం జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు.